హాయ్ అండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? అయితే ట్రై చేయండి. ఒక కుక్కర్ తీసుకొని హాఫ్ కప్ కందిపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక చిన్న బీరకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకునండి. దానికి తగిన నీళ్లు వేసుకోవాలండి. అలాగే ఒక గిన్నెలో కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని దాంట్లో కూడా వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ రప్పించాలండి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని దాంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకుని అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని పోపులు ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా ఫ్రై అయ్యాక ఆ పోపునంతటిని తీసుకొచ్చి మనం ముందరగా కుక్కర్లో పెట్టుకుని పప్పులో వేసుకుని చిటికెడ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలండి. అంటే మన పప్పు కన్సిస్టెన్సీ చూసుకుని బాగా వాటర్ పోసుకుని దాంట్లో టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని బాగా ఉడికించుకొని ఒకసారి టేస్ట్ చూడాలండి. టేస్ట్ చూసి స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడి పప్పు రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. బీరకాయ మామిడికాయ పప్పు రెడీ. బాయ్.